అందరికీ శుభోదయం. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులోని ప్రాచీన కవిత్వంలో రెండవ పాఠమైన గొడగూచి కథ అనే పాఠ్యభాగాన్ని ఈ వీడియోలో చర్చించుకుంటున్నాము. పాల్కురికి సోమనాథునిచే రచింపబడిన బసవ పురాణము తృతీయాశ్వాసము నుండి బసవపురాణం తృతీయాశ్వాసం నుంచి ఈ పాఠ్యభాగము గ్రహించబడింది. మనకు పాల్కురికి సోమనాథుడిచే రచింపబడిన బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. మీరు ఈ పాఠంలో మనకి కవి పరిచయం అడిగినప్పుడు పాల్కురికి సోమనాథుడిచే రచింపబడిన బసవ పురాణం నుంచి తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడిన గొడగూచి కథ అనే పాఠ్యభాగంలోని ఈ సారాంశమని రాయాల్సి ఉంటుంది. మనం ముందుగా చూసినట్లయితే కవి పరిచయము గొడగూచి కథ అనే ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు రచింపబడిన బసవ పురాణము తృతీయాశ్వాసంలో నుంచి ఈ పాఠ్యభాగం అనేది మనకు తీసుకోవడం జరిగింది. మనకి పాల్కురికి సోమనాథుని వివరాలు మనం చూసినట్లయితే పాల్కురికి సోమనాథుడి జన్మస్థలము పాల్కురికి అనే ఒక ఊరు. ఈ పాల్కురికి అనేది ఓరుగల్లు అంటే వరంగల్కి సమీపంలో వరంగల్లు ఆర్ ఓరుగల్లు. ఈ ఓరుగల్లుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్కురికి అనే గ్రామంలో జన్మించిన ఒక మహాకవియే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు అక్కడ పాల్కురికిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వల్ల ఈయనకు తన తల్లిదండ్రులు సోమనాథుడు అనే పేరు పెట్టారు. పాల్కురికి సోమనాథుడు తల్లిదండ్రులు చూసినట్లయితే పాల్కురికి సోమనాథుని తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు. పాల్కురికి సోమనాథుడు ఆ పాల్కురికి అనే విలేజ్లో వెలసిన సోమేశ్వరుడి దయ వల్ల పుట్టాడు కాబట్టి అతనికి సోమనాథుడు అనే పేరును పెట్టింది ఎవరంటే శ్రీయాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు. వీరు ఈ పాల్కురికి సోమనాథుడి శతాబ్దం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందినవాడు. 12వ శతాబ్దం, కొన్ని బుక్కులలో 12 లేదా 13వ శతాబ్దం అని కూడా ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన శైవ కవి ఈ పాల్కురికి సోమనాథుడు. ఈ సోమనాథుడి రచనలన్నీ కూడా స్వతంత్ర రచనలే. అంటే ఎక్కడ దేని నుంచి గ్రహించబడకుండా సొంతంగానే రాశాడు. అంటే అనువాదాలు లేవు. అయితే నన్నయ్య ప్రారంభించిన ఆంధ్రీకరణ ఉద్యమాన్ని సోమన అనుసరించలేదు. అంటే ట్రాన్స్లేషన్ చేసే విధానాన్ని ఈ పాల్కురికి సోమన అనుసరించలేదు. తానే స్వయంగా ఆ పాత్రను కల్పించుకొని రాశాడు. తర్వాత అతను కవితను ప్రారంభించేటప్పుడు సంస్కృత శ్లోకంను రచించే పద్ధతిని కూడా సోమన వదిలి తెలుగు పద్యంలోనే తన రచనను ప్రారంభించాడు. సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా తెలుగులో తన రచనను ప్రారంభించాడు. ఈయనకు దేశీ రచన పరమ లక్ష్యం. అందువల్లనే మనకు ఈ పాల్కురికి సోమన కొన్ని ప్రక్రియలను రచించాడు. అవి ఏంటి అంటే ద్విపద, ఉదాహరణ, రగడ, అష్టకం, పంచకం, గద్యకం, శతకం అనే ఈ ప్రక్రియలన్నిటినీ ఈ పాల్కురికి సోమన మనకు తెలుగులో ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిగా ద్విపదను ప్రవేశపెట్టింది ఎవరంటే పాల్కురికి సోమనాథుడిగా చెప్పుకోవాలి. అంటే పాల్కురికి సోమనాథుడు
తన రచనల్ని ఇగో ఈ రూపాలలో రాశాడు. ద్విపదలు రాశాడు, ఉదాహరణలు రగడ, అష్టకము, పంచకం, గద్యకం, శతకం, ఇలా పాల్కురికి సోమనాథుని రచనా ప్రక్రియలుగా మనము చెప్పుకోవచ్చు. తన రచనను ఈ విధంగా ప్రారంభించాడు. అంటే ద్విపద, ఉదాహరణ, రగడ, అష్టకము, పంచకము, గద్యకం, శతకం అనేవి ఇతను రచించాడు. ఈ ప్రక్రియలన్నీ చేపట్టి తన రచనను కొనసాగించాడు. ఇక పాల్కురికి పద్య రచనలు మనం చూసినట్లయితే అనుభవసారము, వృషాధిప శతకము, పాల్కురికి యొక్క మనము రచనలు చూసినట్లయితే పాల్కురికి సోమనాథుడి రచనలు పాల్కురికి సోమనాథుని రచనలు మనం చూసినట్లయితే అనుభవసారము, వృషాధిప శతకం, అనుభవసారం, వృషాధిప శతకము, చతుర్వేద సారం, అనుభవసారం, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు అనేవి సోమన యొక్క పద్యకృతులు. ఇవన్నీ పద్యాలలో రచించాడు. పద్యకృతులు ఏవంటే ఒకసారి చెప్తున్నాం. అనుభవసారము, వృషాధిప శతకం, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు అనేవి పద్యకృతులు. తర్వాత పాల్కురికి సోమన రచించిన ద్విపదలు మనం చూసినట్లయితే ఈ ద్విపదలు బసవ పురాణం, నెక్స్ట్ పండితారాధ్య చరిత్ర, నెక్స్ట్ ఇవి రెండు అంటే బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనేవి పాల్కురికి సోమన యొక్క ద్విపదలు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. పాల్కురికి సోమన రచించిన పద్యకృతులేమో అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసములు. ఇవి మనకి పీజీ ఎంట్రన్స్, ఎంఏ తెలుగు ఎంట్రన్స్ లో మనకి ఇవి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. పద్యకృతులు ఏంటంటే అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసములు, ద్విపదలు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర మొదలైనవి రచించాడు. ఇక పాల్కురికి సోమన రచించిన లఘుకృతులు మనం చూసుకున్నట్లయితే ఇతను రచించిన లఘుకృతులను మనం ఒకసారి చూసినట్లయితే రుద్రభాష్యం, సోమనాథ భాష్యం, బసవరగడ, సద్గురు రగడ, పంచప్రకార గద్య, నమస్కార గద్య, నెక్స్ట్ అక్షరాంక గద్య, బసవోదాహరణం, అక్షరాంక గద్య, బసవోదాహరణము, నెక్స్ట్ బసవలింగ నామావళి, ఈ మొదలైన లఘుకృతులు ఎన్నో రచించాడు. ఈ పాల్కురికి సోమనాథుడు రచించిన లఘుకృతులు మనం ఒకసారి చూసినట్లయితే రుద్రభాష్యము, సోమనాథ భాష్యం, బసవరగడ, సద్గురు రగడ,
పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య. అంటే గద్యలలో రాశాడు, రగడలు రాశాడు, ఇక్కడ భాష్యాలు రాశాడు. నెక్స్ట్ ఉదాహరణ కావ్యాలు రాశాడు. నెక్స్ట్ బసవలింగ నామావళి, ఇలా మొదలైనవి. ఈ రచనలన్నీ కూడా మనకు ఎంఏ ఎంట్రన్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా పాల్కురికి సోమనాథుడి రచనలు చూసినట్లయితే పద్యకృతులు అనుభవసారము, వృషాధిప శతకం, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, ద్విపదలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. లఘుకృతులు చూసినట్లయితే రుద్రభాష్యం, సోమనాథ భాష్యం, బసవరగడ, సద్గురు రగడ, పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, బసవోదాహరణం, బసవలింగ నామావళి అనేవి పాల్కురికి సోమనాథుని రచనలుగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు తోటలో మనకి మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసము తెలుగు ఛందస్సుతో పాటు పాటలు పాడింది అని ఆ కోకిల పేరే పాల్కురికి సోమనాథుడని చెప్పుకుంటారు. ఇతడు తెలుగులో చేసిన ఛందస్సు పేరే ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన దివ్యాయుధమే ఈ ద్విపదగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు జాతి సోమన ఇచ్చిన గొప్ప కానుక ద్విపద. పాల్కురికి సోమన పుట్టకపోతే తెలుగు వాళ్ళకు ఏ ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో అని ప్రజల కోసం అతడు పుట్టాడు, ప్రజలే అతన్ని అమరకవిని చేశారు అని సమగ్రాంధ్ర సాహిత్యంలో ప్రఖ్యాత విమర్శకులైన ఆరుద్ర గారు పాల్కురికి సోమనాథుడి గురించి మనకు ఈ సాహిత్యంలో గల స్థానాన్ని గురించి ఈ విధంగా తెలిపారు. సోమన యొక్క ద్విపదను మనం చూసినట్లయితే ఇక్కడ భురుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగిన జానుతి నుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అంటూ ఇక్కడ గద్యములు పద్యములు అనేవి కంటే రసవంతరమైన జాను తెలుగు సర్వసామాన్యంగా ఉంటుందని, అందువల్ల ఈ ద్విపద కవిత్వం రాశానని సోమను చెప్పాడు. అంటే సోమన సంస్కృత భూయిష్టమైన రచన అందరికీ అందుబాటులో ఉండదని సరళమైన పదజాలంతో ద్విపదలో కావ్య రచన చేశాడు. సోమన రచనా విధానం మనం గమనించినట్లయితే సోమన రచనలో మనకి సరళత్వం కనిపిస్తుంది. సోమన రచనలో అతని రచన శైలిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే సరళత్వం అనేది కనపడుతుంది. సోమన రచనలో మనం చూసినట్లయితే సరళత్వము, గంభీరత్వము, సౌందర్యము, మాధుర్యము, తెలుగు పలుకుబళ్ళు, సంస్కృత పదాలు సమానంగా మనకు కనిపిస్తాయి. అయితే సోమన పాత్ర సృష్టి మనం చూసినట్లయితే అద్భుతమైనదిగా ఉంటుంది, అపూర్వమైనది, సామాజిక జీవితానికి దగ్గరగా ఉంటుంది. అవి మామూలు మనుషుల్లా సహజంగా గోచరిస్తాయి, సజీవంగా కనిపిస్తాయి. మనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనను మించిన కవి లేడని మనం చెప్పుకోవచ్చు. వ్యవహారిక పదజాలాన్ని జాలువార్చి పాత్రల ముగ్ధత్వాన్ని మనోజ్ఞంగా చిత్రించాడు పాల్కురికి సోమనాథుడు. బెజ్జ మహాదేవి, గొడగూచి మొదలైన పాత్రలు ముగ్ధత్వానికి, నిర్మల మనస్తత్వానికి మనము నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. అంటే మనకి బెజ్జ మహాదేవి కథ అనేది కూడా పాల్కురికి సోమనాథుడి యొక్క సృష్టి అని చెప్పుకోవచ్చు. సహజ సుందరంగా వర్ణనలు చేయడంలో ఈ కవి సమర్థుడు. ఈయన వర్ణనలు నిశిత పరిశీలనా శక్తికి నిదర్శనాలు. ఈయన ఈ రచనల్లో భాషా ఛందస్సు, ఇతివృత్తము, భావం, వర్ణనలు, ఆచార వ్యవహారాలు, పాత్రల వేషభాషలు, మనస్తత్వం మొదలైన వాటికి సంబంధించిన దేశీతనం కనబడుతుంది. ఇక శబ్దాలకు వన్నె తెచ్చే భావాలు ఏవైతే ఉన్నాయో, భావాలకు వన్నె తెచ్చే శబ్దాలు, శబ్దాలకు వన్నె తెచ్చే భావాలు సోమన రచనలకు ప్రత్యేకంగా ఆపాదించాయి. అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని అందించడంలో సోమన నేర్పు అనన్య సామాన్యమైందని చెప్పుకోవచ్చు. బసవపురాణం చూసినట్లయితే మనకు సోమన రచనల్లో బసవపురాణము, పండితారాధ్య చరిత్రలు మనము పేరు పొందిన ద్విపదలుగా చెప్పుకోవచ్చు.
ఇక బసవ పురాణంలో బసవేశ్వరుని జీవిత చరిత్ర ప్రధానం. సందర్భానుగుణంగా ఇతర శివభక్తుల కథలు కూడా దీనిలో చేర్చబడ్డాయి. ఇది 7 ఆశ్వాసాల కావ్యము. బసవ పురాణం అనేది మనం చూసినట్లయితే ఈ బసవ పురాణము 7 ఆశ్వాసాల కావ్యము. 7 ఆశ్వాసాల కావ్యం. ఈ మన పాఠ్యభాగం ఈ 7 ఆశ్వాసాలలో తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. చూసినట్లయితే ఇక్కడ ఈ బసవ పురాణంలో వివిధ శివభక్తుల యొక్క చరిత్రలు కూడా ఉన్నాయి అంతర్లీనమై. దీనిలో బెజ్జ మహాదేవి, రుద్ర పశుపతి, గొడగూచి, చిరుతొండనమ్మి కథలు రసవత్తరాలైనవి. ఈ శైవ మత గ్రంథంగా కూడా ఆంధ్ర కర్ణాటకలో దీనికి పేరుంది. ఈ బసవ పురాణం అనే ఈ గ్రంథము ఇది శైవ పురాణంగా చెప్పుకోవచ్చు. దీన్ని శైవ పురాణంగా మనకి కర్ణాటకలో మన ఆంధ్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ బసవ పురాణానికి ఒక ప్రత్యేకత కలిగిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ పాఠ్యభాగ సారాంశం చూసినట్లయితే గొడగూచి అనేది ఒక చిన్న బాలిక. ఈ గొడగూచి ఒక చిన్న బాలిక. తన తల్లిదండ్రులు ఇక్కడ చూసినట్లయితే గొడగూచి ఒక చిన్న బాలిక. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రతిరోజు తాను ఊరిలోని శివలింగమూర్తికి కుంచెడు పాలు నైవేద్యంగా పెట్టేవాడు. ఎవరు? ఈ గొడగూచి వాళ్ళ నాన్నగారు. ఆ అమ్మాయి తండ్రి శివదేవుడు, ఒక గొప్ప శివభక్తుడు. ఈ గొడగూచి తండ్రి పేరు శివదేవుడు. ఈ శివదేవుడు గొప్ప శివభక్తుడు. అతను ఆ ఊరిలో ఉన్న శివలింగానికి రోజు ఒక కుంచెడు పాలు నైవేద్యంగా పెట్టేవాడు. అయితే ఇలా ఆ అమ్మాయి తన తండ్రి ఈ శివదేవుడు ఏం చేసిండో, ఒకరోజు తన భార్యతో కలిసి పొరుగురికి వెళుతూ గొడగూచితో ప్రతిరోజు శివుడికి కుంచెడు పాలను ఆరగింపుగా పెట్టమని మరీ చెప్పి వెళ్తాడు. మరునాడు గొడగూచి మంచి ఆవు పాలను శుచిగా మరగకాచి కుంచెడు పాలు కొలిచి గిన్నెలో పోసుకుని దేవాలయానికి వెళ్ళి లింగమూర్తి ఎదుట పెడుతుంది. అలా పెట్టిన తర్వాత శివుడు ఆ పాలను స్వయంగా తాగుతాడని ఆ అమాయకత్వంతో గొడగూచి అనుకుంది. దీన్నే మూఢభక్తి అంటారు. అంటే శివుడు పాలను ఆరగించకపోవడంతో వాపోయింది, బాధపడింది, తాగమని వేడుకుంది. తాగకపోవడానికి గల కారణాలను తాను ఈశ్వరుణ్ణి అడిగింది. శివుడికి ఆకలి లేకపోతే గుక్కెడు పాలైనా తాగి మిగిలినవి తనకు మిగల్చమంది. ఏవేవో తెస్తానని శివుణ్ణి ఆశ పెట్టింది. వీరభద్రుని జాతరకు బండి తోలడానికి శివుణ్ణి పంపుతానని, షోడశ పండుగ చూడటానికి వెళదామంది. తర్వాత ఎందుకు నన్నిట్లా ఏడిపిస్తున్నావు? శివుణ్ణి అడిగి పాలు తాగమని వేడుకుంది. కోప్పడింది, అరిచింది, ఏడ్చింది, కాళ్లను నేళ్లకు తాటించింది. నీవు పాలు తాగకపోతే మా వాళ్ళు నన్ను చంపేస్తారు అంటూ ఇక్కడే చస్తానని శివలింగం పైన తన తలపెట్టి బాదుకోవడానికి సిద్ధమైంది. అలా సిద్ధపడ్డప్పుడే శివుడు చిరునవ్వుతో గిన్నెలోని పాలను ఆరగించాడు. చిన్నపిల్లనని నన్ను ఇంతగా ఏడిపిస్తావా? మా అన్నకు చెప్తానుండు అంటూ శివుణ్ణి బెదిరిస్తూ ఇంటికి వెళ్ళింది. ఇలా ప్రతిరోజు ఖాళీ గిన్నెతో ఇంటికి వస్తూ ఉండేది. ఒకరోజు అలా ఖాళీ గిన్నెతో ఇంటికి తిరిగి వస్తున్న గొడగూచిని ఊరు నుండి వస్తున్న ఆమె తండ్రి చూసి పాలను ఏమి చేశావు అని అడుగుతాడు. శివుడు తాగాడని గొడగూచి చెప్పింది. ఈ విధంగా శివదేవుడు ఆ మాట నమ్మలేదు. మొదటగా విషయం నిరూపించమన్నాడు. శివుడు పాలు తాగటం ఏంటి అని విషయాన్ని నిరూపించమని ఆ శివదేవుడు అడుగుతాడు. మరునాడు గొడగూచి వెంట తండ్రి కూడా గుడికి వచ్చాడు. ఆ గుడికి వచ్చిన తర్వాత శివుడు పాలు ఆ రోజున తాగలేదు. తాగకపోవడంతో పాటు దానితో గొడగూచి నిత్యం శివుని పేరు చెప్పి తానే పాలను తాగుతుందని శివదేవుడు కోపించి, శివుడుకు అర్పించవలసిన పాలను తాగిన నీ పొట్టను చీలుస్తానంటూ గొడగూచిని పట్టుకోబోయాడు. అప్పుడు శరణు కోరిన గొడగూచిని
శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ బాలికే గొడగుచిగా ఆ పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. అంటే మనకి ఈ శివలింగం ఏదైతే ఉందో ఆ శివుడి కోసం మనం ఉపయోగించిన పాలని ఈ విధంగా తాగుతావా అని ఈ శివలింగం ముందు ఆ గొడగుచిని ఇలా నీ పొట్ట చీలుస్తానని అన్నప్పుడు ఈ శివలింగం రక్షించమని హే లింగ అని అన్నప్పుడు ఈ శివలింగం కాస్త ఇలా చీలిపోతుంది. ఇలా చీలిపోయినప్పుడు ఆ శంకరుడిని కోరుకున్నప్పుడు ఈ శివలింగం ఇలా నిలువుగా ఇలా పగిలినప్పుడు ఆ పాప ఆ శివలింగం లోపలికి శివుడు తనలో ఐక్యం చేసుకుంటానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ పాప మొత్తం శివలింగం లోపలికి వెళ్తుంది. కానీ వాళ్ళ నాన్న చేతికి ఆ జుట్టు చిక్కుతుంది. ఆ జుట్టు చిక్కినప్పుడు ఆ శివలింగం వెంటనే ఇట్లా మూసుకుపోతుంది. అయితే ఈ శివలింగంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయండి ఇప్పటి వరకు. అది అక్కడ అర్చకులు క్షౌరకుని తెప్పించి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ శివలింగానికి ఇలా శిరోమండనం అనేది చేయిస్తుంటారు. అంటే ఇది ఈ గొడగుచి కథ. ఈ కథను మీరు 1 మార్క్ క్వశ్చన్లు అయినా రావచ్చు, తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్లు అడిగినా, తర్వాత 20 మార్క్స్ క్వశ్చన్కి అడిగినా కానీ మీరు ఈ కథ మొత్తాన్ని రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. దీంట్లో కొన్ని మనకు ద్విపదలు ఇచ్చాడు. అయితే మనకు ఆ ద్విపదలను మనం ఏవైతే దీంట్లో పాఠ్యభాగ సందర్భాన్ని అడిగినప్పుడు ఈ పాఠ్యభాగము బసవపురాణం నుంచి గ్రహించబడిన బసవపురాణంలోని తృతీయాశ్వాసంలో నుంచి గ్రహించబడిన గొడగూచి కథ అంటే పాల్కురికి సోమనాథుడిచే రచింపబడిన బసవపురాణంలోని తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడిన గొడగూచి కథ అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడిందని మీరు కవి పరిచయం రాసి ఆ ఇచ్చిన పద్య పాదాలు ఏవైతే ఉంటాయో ఆ ద్విపద పాదాలకు మీరు సందర్భ సహిత వాక్యాలు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తర్వాత ఈ పాఠ్యభాగ సారాంశం మొత్తం ఏదైతే ఉందో ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మొత్తము మీరు రాసినట్లయితే ఈ స్టోరీ గొడగూచి తండ్రి పేరు శివదేవుడు. అతను రోజు శివుడికి నైవేద్యంగా కొంచెడు పాలను పెడుతుండేవాడు. ఒకరోజు ఊరికి వెళ్తున్నప్పుడు ఆ గొడగూచికి ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ గొడగూచి ఆ శివుని దగ్గరికి వెళ్ళి పాలను శివుని దగ్గరికి వెళ్ళి ఇలా తాగమని ఎన్ని విధాలుగా శివునితోని అడిగిన సన్నివేశాలన్నింటినీ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత తండ్రి ఒకరోజు ఖాళీ గిన్నెతో వస్తున్న ఆ గొడగూచిని చూసి ఈ పాలు ఏమైనాయి అంటే శివుడు తాగాడని చెప్తే నాకు నిరూపించమని నెక్స్ట్ మరుసటి రోజు వెళ్ళినప్పుడు ఆ పాప అక్కడ పాలను శివలింగం ముందు పెట్టినట్టయితే ఆ శివలింగం దగ్గర శివుడు తాగకపోవడాన్ని గమనించి అంటే శివుడి కోసం తెచ్చిన పాలను నువ్వు తాగుతావా, నీ పొట్టను చీలుస్తానని తండ్రి అనడంతో ఆ పాప కాపాడమని శివలింగం వైపు వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ శివలింగం ఇలా నిలువుగా చీలిపోయినప్పుడు ఆ పాపను శివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా వెళ్తున్న ఆ పాపను తండ్రి ఇలా జుట్టు ఇట్లా పట్టుకుంటాడు. అయితే ఆ శివలింగం మొత్తం మూసుకొని పోయేగానే బయటికి ఆ జుట్టు అనేది అలా ఉంటుంది. ఇది పాఠ్యభాగ సందర్భము. తర్వాత దీంట్లో మనకు కొన్ని ద్విపదలు ఇచ్చాడు. ఆ ద్విపదలను మనము ఇప్పుడు చూద్దాము. శివదేవుడనొక్క శివభక్తియుతుడు నువిదయుదాను బొర్గూరికేగుచును రూపించి కడగొట్టు పాపదారింటి కాపిటి ఎడయిట కదలకు మమ్మ పడచులతో నాడ బరవకు మమ్మ నొడవిడి మాత్రంబు బెడవకు మమ్మ. అంటే శివదేవుడు అనే ఒక శివభక్తుడు. ఈ పాఠ్యభాగ సారాంశం మొత్తం కూడా ఈ పద్యములలో ఉంటుంది. అంటే ఈ పద్యాలు మనం చెప్పుకోవడం ద్వారా ఏమైందంటే పాఠ్యభాగ సందర్భం అడిగినప్పుడు ఈ రాయడానికి ఉపయోగపడుద్ది. అంటే శివదేవుడు అనే ఒక శివభక్తుడు, అతన్ని భార్య పొరుగురికి వెళుతూ వారు ఏం చేశారంటే చిన్నపిల్ల అయినా ఆ గొడగుచ్చికి కాపలాగా పెట్టి ఇంటి దగ్గర అమ్మ ఇటు అటు వెళ్ళకు, తోటి పిల్లలతో ఆడుకోవడానికి పరిగెత్తబోకు, మేము చెప్పిన వ్రతాన్ని విఘాతం కలిగించకు అని ఆమెతో చెప్పారు. అంటే నువ్వు అటు ఇటు ఆడుకోవటానికి వెళ్ళి శివుడికి నైవేద్యం పెట్టడం మర్చిపోకు అని ఈ గొడగుచ్చికి తల్లిదండ్రులు వివరించారు. తర్వాత చూసినట్టయితే గుడికెడి నిత్యంబు గుంచెడు పాలు బరుడనకారగింపగబెట్టుమమ్మ నమ్మిపోయేదము సుమమ్మ మారాకుమమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి
కొమ్మనిక బొంచియు బొమ్మయు నిన్ని బొమ్మ పొత్తికలును బోయి తెచ్చెదము అని ఈ విధంగా చెప్తున్నా. అమ్మ, గుడికి నిత్యము వెళ్ళి ఆ కుంచెడు పాలను శివుడికి నైవేద్యంగా పెట్టమ్మా, నిన్ను నమ్మి వెళ్తున్నాం సుమా. అమ్మ, మేము చెప్పిన మాట మరవకు. మా అమ్మ, మా తల్లి, మా కొమ్మ నీకు ఒక మంచి బొమ్మను తెచ్చి బొమ్మలను కట్టే చిన్న గుడ్డ ముక్కలు బొమ్మ పుత్తికలను కూడా తీసుకొస్తామని చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్న. వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత చూసినట్లయితే అని ఎప్పగించుచు నరిగిన వారి తనయగాళ్ళ మొగంబుదా గడిగికొని మంచి గంగుల పాలు మరగంగగాచి కుంచెడు గోరతో గొలిచి చేపట్టి కొరయు బొత్తింక కొంగున గప్పి బోరున జని శివగారంబుజొచ్చి. అయితే ఈ విధంగా అప్పగించి వారు వెళ్ళగా ఆ కుమార్తె కాళ్ళు ముఖము కడుక్కొని మంచి సాధువులైన ఆవుల పాలు మరిగేటట్లు కాచి ఒక కుంచెడు ఒక పాత్రతో కొలిచి దాన్ని చేతితో పట్టుకొని ఆ పాత్రను సన్నని వస్త్రపు కొంగుతో కప్పుకొని వేగంగా శివాలయానికి వెళ్ళింది. ఇలా వెళ్ళిన ఆ గొడగుచ్చి కొరముందర బెట్టి దారుని మొక్కి యారగింపవే దేవయని విన్నవించి పిరుసని ఎక్కింత మరుపున నిలచి మరి వచ్చి చూడుము గరగొరగామి పాలదల్లడమంది భయము బొంది. అంటే ఈ విధంగా గొడగుచ్చి ఆ పాత్రలోని పాలను శివుని ముందు పెట్టి నేలపై సాగిలపడి ఈశ్వర, దేవా, ఆరగించుమని విన్నవించింది. తాను వెనకకు వెళ్ళి చాటుగా నిలబడింది. అంటే శివుడు పాలు తాగుతాడేమని చాటుగా నిలబడింది. అయితే మరి కొంతసేపు ఉన్న తర్వాత వచ్చి చూసింది. ఆ గిన్నెలో పాలు తక్కువ కాలేదు. అందువల్ల ఆ చిన్న బాలిక కలతపడింది. పాలేలయారగింపుము లింగమూర్తి కాచుట సాలదో కమ్మ వల్వమినో ప్రాచియ విరిగెనో పడుచనేననియే ప్రొద్దిక్కెనో యుండె బొగయువల్చెడినో బుద్ధి పుట్టదో నెయ్యియో యకుండితినో కడువిండియో నీరు గలసినవనియో ఎడవాద్యములు లేకయేని తెచ్చిననో అని ఈ విధంగా అంటుంది. అంటే ఓ లింగ స్వరూపుడా, ఓ ఈశ్వర, పాలు ఎందుకు తాగడం లేదు? పాలు సరిగా కాగలేదా? ఒకవేళ కమ్మని వాసన వేయడం లేదా? అపరిశుభ్రంగా ఉన్నాయా? విరిగిపోయాయా? నేను చిన్నపిల్లననియా? వృద్ధిక్కిపోయిందనియా? లేక పొగవాసన వేస్తున్నాయా? త్రాగబుద్ధి పుట్టడం లేదా? నేను నెయ్యి వేయలేదా? బాగా వేడిగా ఉన్నాయా? నీళ్లు కలిశాయా? పక్క మంగళ వాయిద్యాలు ఏమీ లేకుండా నేను ఒక్కతినే తెచ్చానని నీవు పాలు తాగడం లేదా అంటూ శివుడు పాలు తాగకపోవడానికి గల కారణాలను ఆమె ఈ విధంగా ఊహించుకుంటుంది. చాలవోయివి ఆల పాలు గావనియే పాలపై జిత్తమే బరిపితిననియే కోరబెడంగను కుంచెడులేవో యారగింపగబెట్ట నేరకుండితివో మీదు పోయినవో మీగడలేదో ఎదెచ్చునే నేర్వనే జూరనిచియే. ఇలా అంటుంది. ఆ విధంగా ఈ పాలు సరిపోవా? ఇవి ఆవు పాలు కావా? పాల మీద నేను మనసు పెట్టలేదా? పాత్ర మోటుగా ఉందా? లేక పాలు కుంచెడు లేవా? ఆరగింపు పెట్టడం నాకు తెలియదా? ఇతరులకు ఎవరైనా ఈ పాలు మీదు కట్టినవా? లేక పాలపై మీగడలేదా? నేను పాలు తెచ్చేటప్పుడు ఎవరైనా చూశారా? అంటూ ఆమె ఈ విధంగా వాపోతుంది. యూరకేమిటి బాలుల్లవు ద్రావ గారనంబేమని గలదేని జనుప నిక్కంపుటాకలి నీకు లేదని గ్రుక్కెడైననుగొని చిక్కించు నాకు గడుపునకీయదే గుడగుడలేలా. అది ఈ విధంగా అంటుంది. అంటే నీవు అకారణంగా
పాలు త్రాగడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? కారణం ఏమైనా ఉంటే చెప్పు. నిజమైన ఆకలి నీకు లేకపోతే గుక్కెడు పాలనైనా త్రాగి మిగిలినవి నాకు మిగిల్చు. పాలు త్రాగడానికి ఇప్పుడు గుడగుడలు ఎందుకు అని అంటున్నది తన ముగ్ధ భక్తితో. కుడికెడు దెత్తునా గుర్రు నోగిరము మూల పన్నారు నాయలో విలోన బోలులున్నవి వంపు పోయి తెచ్చెదను ఉట్టిపై బాణలో నున్నది నెయ్యి ఇట్టున్నదిచ్చెద నిష్టమే చెప్పుమా కుండెదున్నది పోయి కొని ఒత్తు బుల్ల కడంగు వలనేని గ్రక్కుమ చెప్పుమా. ఇలా కారణాలు, రకరకాల కారణాలు ఈ విధంగా. అంటే గుజ్జుగా కలిపిన అన్నము ఒక గిన్నెడు తీసుకురమ్మంటావా? మూలనున్న పిడతలతో వంట కుండలో పొంగరాలు అంటే భక్ష్య విశేషాలు ఉన్నాయి, పంపిస్తే నేను పొయ్యి తెస్తాను. ఉట్టి మీద బాణలో నెయ్యి కుండెలు ఉన్నది, నీకు ఇష్టమైతే చెప్పు తెస్తాను. పటిక బెల్లము కుంచెడు తెచ్చిస్తాను, కుంచెడు ఉంది, కావాలంటే తీసుకువస్తాను, వెంటనే చెప్పు అని ఆ శివుణ్ణి ఈ విధంగా మభ్యపెట్టి పాలు తాగించటానికి తన ముగ్ధభక్తితో చెప్తున్నది. అచ్చన ఇల్లి మాయయ్య గారి నగరం బెజ్జెచ్చర బిల్వ వచ్చెద నారగింపు మా శివ సోదరి మఠము నగలదు పాసెంబు తెచ్చెద బాలు ముంత్రావు షోడశ పండువు చూడబొందడు పోడుగా నీ పాలు పురహరగునుము. అంటే రేపు మా అయ్యగారి ఇంట్లో అర్చన ఉన్నది, నీకు దానికి శీఘ్రంగా పిలవడానికి వస్తాను, పాలు ఆరగించు. మా సోదరి మఠములో క్షీరాన్నము ఉంది, నీకోసం తెస్తాను, ముందు పాలు త్రాగు శివ. షోడశ పండుగ చూడటానికి వెళ్దాము ఈశ్వర, చక్కగా ఈ పాలు తాగు నాయనా అంటూ ఆ ఈశ్వరుణ్ణి రకరకాలుగా బ్రతిమలాడుకుంటుంది. వీరభద్రుని జాత్ర వేల నిర్భండియే రొప్ప బనిచెద నీ పాలు ద్రావు మెడమడుగేమిటికి పాలలోని కడకులు తెచ్చెదనట్లైన జెపుమా. ఇత్తరి శిశువుండ నెట్టులనేంటి పొత్తుననైన నెత్తి త్రాగుదము. అంటే వీరభద్రుని జాతరకు నిన్ను బండిని తోలడానికి పంపిస్తాను, ఈ పాలు త్రాగు. ఆలస్యం ఎందుకు, ఈ పాలలోకి అటుకులు తెస్తాను, అటుకులు కావాలంటే చెప్పు. ఈ విధంగా పక్కన పిల్ల ఉండగా నేను ఒక్కడను ఎలా త్రాగను అని నీవు అనుకుంటే చెప్పు, మనమిద్దరం కలిసైనా త్రాగుదాము, ఎలాగైనా నువ్వు ఈ పాలను త్రాగాలి అని ఈ విధంగా చెప్తుంది. ఈ విధంగా చెప్తుంటే పిన్నాపరులు సిన్ని బొమ్మలును నిన్ని గూడడుకులు నిన్నేని బండ్లు నాకెళ్ళి మావారు నలిదెత్తురపుడు నీకు నిచ్చెదగాని నీ యాన త్రావు పాలు జల్లారె బలుకవు తోడ నేలయాలింగ నన్నెంచెదవనుచూ. అయితే పిల్లలు ఆడుకునే చిన్ని పాత్రలు, చిన్ని బొమ్మలు కూడా అన్ని అటుకులు, ఎన్నో పళ్ళు నాకు రేపు మా వాళ్ళు తీసుకువస్తారు. అంటే మా వాళ్ళు ఊరెళ్ళారు కదా, నాకు ఆడుకోవటానికి బొమ్మలు తెస్తారు, కొన్ని అటుకులు తెస్తారు, నీ మీద ప్రమాణం చేస్తున్నాను, అవి అన్నీ నీకు తెచ్చిస్తాను, పాలు త్రాగు. పాలు కూడా చల్లారాయి, నాతో నీవు మాట్లాడడం లేదు, ఓ లింగమా నన్నెందుకు బాధిస్తున్నావు అంటూ తను ముందు పంక్తులతో అన్వయం చేస్తుంది. ఈ విధంగా అంటుంది. పాప ఈశ్వరునకు పలుమారు మ్రొక్కు గోపించు భంగించు గుప్పుచున నరచున్ గటగట వాపోవు గరములు విరుచు దటదట నేలతో దాకించుగాళ్ళు దారుని బడి బయల్దన్నుచు నేర్చు గొరదిక్కును జూచి మారారి జూచి బుజ్జగినుచు బెట్లు బండ్లును నెట్టు.
అంటే ఆ బాలిక శివుడిని చాలాసార్లు నమస్కరించింది. ఓ శివ, పాలు తాగు. శివుడిపై కోపించింది, మందలించింది, దుమికింది, అరిచింది, కటకటాయని ఏడ్చింది. చేతులు మొటికలు విరిచి నేలపై కాళ్ళతో తన్నుతూ తటతట తన్నింది. నేలపై పడి పైకి తన్నుతూ ఏడ్చింది. పాత్ర వైపు చూసింది, శివుణ్ణి చూసింది, బుజ్జగించింది, పాలు త్రాగమని శివుణ్ణి పీడించింది. నిజ్జీవిక్రియబడు నివ్వెరగందు నెప్పటియుట్లేడు నెలుగెత్తి పిలుచు దొప్పనబడుగోర దొలగంగనూకు వెరచి ముందరబెట్టు మరి పలుమారు నెరంగు బాధములకెట్లు ద్రావమిని నిట్లైన గాని పాలే ద్రావం నవను. అంటే ప్రాణం లేని దానిలా పడియుండి మిక్కిలి ఆశ్చర్యపడుతూ ఎప్పటిలాగే ఏడ్చేస్తుంది. గొంతెత్తి పిలుస్తుంది, దబ్బున పడిపోతుంది. పాల పాత్రను అలా పక్కకు గెడుతుంది. భయపడి తిరిగి దాన్ని శివుడి ముందు పెడుతుంది. చాలాసార్లు శివుడి పాదాలపై వ్రాలుతుంది. కానీ శివుడు పాలు త్రాగలేదు. ఇలా చేస్తే కానీ నేను పాలు త్రాగుతానని నీవు నాకు కారణం చెప్పడం లేదు. ఇలా అని అమ్మాయి శివుడిని ఉద్దేశించి అన్నది. ఏమి చేస్తే పాలు తాగుతాడో ఆ శివుడు తనకు చెప్పడం లేదని ఆ అమ్మాయి వాపోతుంది. అలా ఆమె వాపోతుంది. ముట్టగు మూర్కొన వట్టెయున్నవియు నీవారగింపని మావారు విన్న జావదంతురు నన్ను సంశయం వేళ తనకు నెప్పుడు జాగు తప్పదు మడిగి చననిచ్చటనే చత్తు సరిగోదు ననుచు తనదల శివునితో తాకించుకొనగా. అంటే నీవు మనకు ఈ పాలు ముట్టకోవు, వాసన చూడవు. అంటే పాలు అలాగే ఉన్నాయి. నీవు పాలు ఆరగించలేదంటే మా వారు వింటే నన్ను చావగొడతారు. దానిలో అనుమానం లేదు. అంటే నాకు చావు ఎలాగూ తప్పదు, కాబట్టి ఇక్కడే చనిపోతాను అని ఆ బాలిక అంటూ తన తలను శివలింగంతో కొట్టుకోవడానికి సిద్ధమవుతుంది. అలా జనునంతలోన చక్కన బట్టి యారుద్రుడతి దయాహాసితాస్యుండగుచు ఘోరతో బాలెత్తుకొని ఆరగింప నన్నింత ఏచితి పిన్నగా చేసి మిన్నకపోదుమా ఎన్నకు చెప్పి మరి కదాయున్నది మాటలింకేలా కరకంట ఇంతయు మారవకు మనుచు. ఇలా చెప్తున్నది. ఏమని? బాలిక తన తలను శివలింగంపై పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళేలోగా శివుడు ఆమెను చక్కగా పట్టుకొని దయతో నవ్విన ముఖం కలవాడై ఆ పాత్రలోని పాలు పైకెత్తుకొని ఆ శివుడు అప్పుడు త్రాగాడు. అప్పుడు బాలిక, నన్ను చిన్నదానిని చేసి ఇంతలా బాధించావు, ఊరకనే ఆగిపోదు, అది పోదు, మా అన్నతో చెప్తాను. అప్పుడు అంటుంది, మాటలు ఇంకా ఎందుకు ఈశ్వర, ఇదంతా మర్చిపోవద్దు అని శివుడిని బెదిరించింది ఆ పాప. గుడుకదెమ్మని పుచ్చుకొనుచు నబ్బాల వడిగొని ఇంటికి వచ్చి నిత్యము నిట్ల కొంపోయి తానిచ్చుచునుండ నట్ల శివుండు బాలారగింపంగా నూరికి బోయిన వారెద్దుర్రాగా దారేగుచుండె నత్తరి దొంటియట్లు మృడు పాలారగించుటు బాలరిత్త కుడుక చేతను పట్టుకొని ఏగుదేరా. అయితే ఈ విధంగా ఆ పాప పాల పాత్రను తెమ్మని పుచ్చుకొని ఆ అమ్మాయి వేగంగా ఇంటికి వచ్చింది. నిత్యము ఈ విధంగా తీసుకొని వెళ్ళి ఆ పాలను ఆ అమ్మాయి శివునికి ఇస్తుండగా శివుడు పాలను త్రాగుతున్నాడు. ఒక రోజున ఊరికి పోయిన ఆ బాలిక తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఎదురయ్యారు. వారు వచ్చేటప్పటికి పూర్వంలాగానే శివుడు పాలు త్రాగాడు. ఆ అమ్మాయి ఖాళీ పాత్రను చేతిలో పట్టుకొని
వస్తుంది. అలా చేతిలో ఆ ఖాళీ పాత్రను పట్టుకొని వస్తున్నప్పుడు వారు చూశారు. బొడగని ఇట ఎందుబోయెదు రిత్తకుడుక ఎచ్చటి నుండి కొని వచ్చదననిన మీరు చెప్పిన ఎట్లు మృడునకు పాలు కోరతో గుంచెడు గొలిచి కొంపోవా నారగింపగ మృక్కియనయంబునిట్లు కోరయిమ్మని పుచ్చుకొని వత్తుననినా అని ఈ విధంగా చెప్పింది. అయితే తల్లిదండ్రులు అమ్మాయిని చూసి ఇక్కడ నుండి ఎక్కడికి పోతున్నావు, ఖాళీ పాత్ర ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అడిగారు వాళ్ళు దారిలో ఎదురై. అప్పుడు ఆ బాలిక, మీరు చెప్పినట్లు నేను శివుడికి పాలు పాత్రతో కుంచెడు కొలిసి తీసుకొని పోగా అతడు వాటిని ఆరగింపగా ఆయనకు నమస్కరించి నిత్యము శివుడిని ఖాళీ పాత్రను ఇమ్మని అడిగి దానిని పుచ్చుకొని వస్తున్నాను అని ఆ బాలిక తన తండ్రి అయిన శివదేవుడికి చెప్తుంది. నేనాట ద్రావు బాలీషుండు వడచు కానిన త్రావితో కాదేది తోట నానెడు పడచుల కచట బోసితివో ఎడజల్లితివో మై ఎరువుగవుగాక తన్ను మహా భక్తతతి యుద్ధించేసి పన్నగా నారగింపవెదేవయనుచు నతి భక్తి భరార్దింప నారగించుటయు క్షితి దుర్లంబదన్ నితరులతరమే ఎట్టు నమ్మిడిదంచు బట్టి దిట్టుచున్. అయితే ఆ బాలిక, ఓ అమ్మాయి, ఈశ్వరుడు ఎక్కడైనా పాలు త్రాగుతాడా? నీవు తాగావా? లేక నీతో ఆడుకునే ఆడపిల్లలకు పోశావా? ఎవరైనా పారబోశారా? వడలు నీకు తెలియడం లేదు. మహాభక్తులు సైతము ఈశ్వరుని ఉద్దేశించి దేవా చక్కగా ఆరగించమని మిక్కిలి భక్తితో ప్రార్థించినా ఈశ్వరుడు ఆరగించటం అన్నది అతి దుర్లభము కదా. అట్లాంటిది ఇతరులకు అది సాధ్యమా? నీవు చెప్పిన మాటలు ఎలా నమ్మాలి అని తన కూతురును ఆ తల్లిదండ్రులు తిడుతూ ఈ విధంగా అంటున్నాడు. నట్టైన జూతమన్ చామరున్నాడు బాలచేతనే తండ్రి వట్టించుకొనుచు లీలతో గుడికేగి పాలతో గోర ముందరి క్రమము ముందరబెట్ట నంది కొనండయ్య నాలింగమూర్తి బాలముగ్ధత్వంబు ప్రమివల భక్తి ఈ లోకమున వెలయింపగదలచి. అయితే ఈ విధంగా అలా అయితే చూద్దామని మరుసటి రోజు తన బాలిక చేతనే ఆ తండ్రి పాలను పట్టించుకొని గుడికి వెళ్ళి పాల పాత్రను ముందులాగే శివుడి ముందు పెట్టించాడు. అలా పెట్టించిన తర్వాత ఆ బాలిక గోలకతనాన్ని, మౌగ్యమును, నిర్మలమైన భక్తిని లోకానికి వెల్లడించాలని భావించి ఈశ్వరుడు ఆ పాలను త్రాగలేదు. అంటే మునపటిలాగానే శివుడు ఆ పాలను త్రాగినట్లయితే ఆ బాలిక ప్రాశస్త్యం అనేది లోకానికి తెలియదు. అందుకే ఆ శివలింగం ముందు ఆ పాలను పెట్టగానే అప్పుడు ఆ శివుడి ముందు పాలను పెట్టగానే ఆ శివుడు పాలను త్రాగలేదు. ఎందుకంటే ఆ బాలిక యొక్క ముగ్ధభక్తిత్వాన్ని లోకానికి తెలియజేసే ఘట్టం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆ శివదేవుడు చూశాడు. ఆ శివదేవుడు, యా శివదేవుడు నంత కోపించి యోసి నేడెల పాలొల్లండు ద్రావ ముక్కంటి ముట్టెనె మూర్కొనె చెప్పుమా పెక్కులు వ్రేలితి ఒక్క జగంబుగను శివునకు నని యొద్దసించిన పాలు దవిలి నిత్యంబున ద్రావిన ద్రోహి పొట్ట వ్రచెదనెందుబోయెదవనుచు గట్టు గ్రమ్ము గూడ ముట్టుడు మున్న. అంటే ఈ విధంగా అంటున్నాడు, ఓసి నేను ఎందువల్ల ఈశ్వరుడు పాలు త్రాగడం లేదు? ఈశ్వరుడు పాలు ముట్టుకున్నాడా? వాసన చూశాడా? చెప్పు. నీకు ఆశ్చర్యంగా ఎన్ని పేలావు అంటే ఎన్నో ఈశ్వరుడు పాలు తాగిండు, ఆ గిన్నెను నేను ఖాళీ గిన్నెను తీసుకొచ్చానని ఎన్నో ఆశ్చర్యాలు చెప్పావు కదా. ఏది? ఎందుకు? శివుని కోసం నిర్దేశించిన పాలు ఆసక్తితో నిత్యము త్రాగిన ఓ ద్రోహి, నీ పొట్ట చీలుస్తాను, ఎక్కడికి పోతావు అని మిక్కిలి భయంకరంగా
కూతురి వెంట పడి తరుముతూ అంతకు ముందే ఆ అమ్మాయి ఈ విధంగా అంటుంది: బాలవాపోవు బలువిడినేగి హాలింగ 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 ఎనుచు జేతి కోరము మున్ను సేయి చాచుచును నాతని కొదుగుడు నంతలోపలను హరుడొకడో మనుచు నా క్షణమ వరదాయమతి ధనవక్షంబునదెరవా. అంటే ఆ అమ్మాయి ఏడుస్తూ వేగంగా వెళ్ళిపోయి హాలింగ హాలింగ అంటూ ఆ పాలపాత్ర కోసం చేయి చాచి ఈశ్వరుని వద్ద ఒరిగిపోయింది. అంతట్లో ఈశ్వరుడు భయపడకు భయపడకు అంటూ తక్షణమే శ్రేష్టమైన దయతో కూడిన బుద్ధితో తన వక్షస్థలాన్ని తెరిచాడు. తన వక్షస్థలం అంటే ఆ శివలింగాన్ని ఇలా నిలువుగా అలా తెరిచాడు. అలా తెరిచిన తర్వాత జగదభినుతి కరడగి భోగనాదు నగణిత దివ్యలింగాంగంబున పొరగా నమ్మాత్రలో పోయెననుచు గ్రమ్మనదండ్రి గూకటి వట్టుటయనుచు వెలుపల గూకటి వెంట్రుకల్ సిక్కె వెలయ లింగములోపల జిక్కి బాలా. అంటే లోకములనే కొనియాడగా ఈ విధంగా ఆ బాలిక ఈశ్వరుని దివ్య దేహంలోకి ప్రవేశించింది. అలా ఆ శివలింగం నిలువుగా ఇలా చీలగానే ఆ బాలిక తండ్రి ఎలాగైనా తనను చంపుతాడేమో భయంతో ఆలింగ ఆలింగ అంటూ ఆ శివలింగం వైపు పరిగెత్తింది. పరిగెత్తగానే శివుడు తన దేహాన్ని ఈ విధంగా లింగాన్ని చీల్చగానే ఆ బాలికను లోపల ఐక్యం చేసుకునేటప్పుడు అప్పుడు ఆమె తండ్రి ఆహా పోతుంది అంటూ ఆమెను ఆ శివలింగంలోకి పోతుంటే ఆహా పోతుంది అంటూ ఇట్లా పట్టుకోబోయాడు. వెంటనే పట్టుకున్నాడు. ఆమె జుట్టు వెంట్రుకలు అతని చేతికి పట్టుబడ్డాయి. ఆమె లింగంలోకి చిక్కుబడిపోయింది. ఆ బాలిక మొత్తం లోపలికి పోగానే ఆ లింగం ఇలా మూసుకుపోయింది. కానీ ఆమె జుట్టు వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో తండ్రి చేతులకు ఇలా చిక్కాయి. అలా చిక్కాయి. తర్వాత పద్యంలో చూసినట్టయితే ఇలా నేడు 6 నెలలనొక్క మారు నలరికు కటి వెంట్రుకలు గత్తిరింప బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు నీలోకమున దృష్టమిది అని పొగడ గొడగూచి అని చెప్పబడ మహిమ నడరె దానాముగ్ధ యదియునుగాక. అంటే ఇలా ఆ బాలిక ఈ భూమండలంలో ఈనాడు 6 నెలలకు ఒకసారి ఆ లింగమునకున్న జుట్టు కత్తిరించగా ఆ బాలిక యొక్క నిశ్చలమైన ముగ్ధ భక్తికి ఈ లోకంలో ఈ దృష్టాంతమని లోకం పొగిడింది. అంటే ఆ అమాయక భక్తి గల ఆ కన్య గొడగూచి అనే పేరుతో పిలువబడి ఒప్పింది. ఇది మన పాఠ్యభాగంలో పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ ద్విపదలోని పద్యాలు, వాటి సారాంశము. ఈ పాఠ్యభాగంలోని మీకు ముఖ్యమైన క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గొడగూచి యొక్క ముగ్ధ భావాన్ని వివరించండి అని ఆయన అడుగుతారు. లేకపోతే గొడగూచి యొక్క వృత్తాంతాన్ని తెలపండి అని అడుగుతాడు. గొడగూచి ముగ్ధ భక్తిని గురించి తెలపమని మనకి క్వశ్చన్లు అడుగుతాడు. తర్వాత గొడగూచి శివుడు పాలు తాగకపోవడానికి గొడగూచి ఊహించిన కారణాలను తెలపమంటాడు. అంటే శివుడు అసలు ఎన్ని కారణాల చేత పాలను తాగట్లేదో ఆ బాలిక అసలు ఎన్ని కారణాలను ఊహించిందో ఆ పాలను తాగబోవడానికి గల కారణాలను తెలపమంటాడు. లేకపోతే గొడగూచి పాత్ర ద్వారా వ్యక్తమవుతున్న పిల్లల మనస్తత్వాన్ని, అంటే చిన్న పిల్లలు వాళ్ళు ఎవరిపైన అలిగితే ఏ విధంగా ఉంటుంది అంటే శివుడి పైన ఆ గొడగూచి అలిగినప్పుడు ఆ శివుడిని ఏ విధంగా బతిమేలండి అంటే నీకు ఆడుకోవటానికి బొమ్మలు తీసుకొస్తాను, మా వాళ్ళు ఊరికి వెళ్ళారు అంటే మా పక్కింట్లో యజ్ఞం జరుగుతుంది అక్కడి నుంచి నీకు ప్రసాదాలు తెప్పిస్తాను, ఆడుకోవటానికి బొమ్మలు తెస్తారు, మా వాళ్ళు అవి ఇస్తాను, ఉట్టిపైన నెయ్యి ఉంది అవన్నీ నీకు తినడానికి తెస్తాను, అటుకులు తెస్తానని ఇలా బుజ్జగిస్తూ ఆ శివుణ్ణి వేడుకొనటంలో పిల్లల యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంది అనేది. తర్వాత శివుడు పాలు తాగకపోయినప్పుడు మా అన్నకి చెప్తాను, నన్ను చిన్నపిల్లలని ఏడిపిస్తున్నావు కదా అంటే చిన్నపిల్లలు చూడండి, మనం ఏదైనా గొడవ పడ్డప్పుడు వాళ్ళు వెంటనే ఈ విధంగా అంటారు, నేను మా అమ్మతో చెప్తా మా నాన్నతో చెప్తాని ఇలా బెదిరింపు ఏ విధంగా బెదిరిస్తారో శివుణ్ణి బెదిరించిన విధానము అంటే ఈ దీంట్లో చిన్నపిల్లల మనస్తత్వం గొడగూచి యొక్క
మనస్తత్వము, చిన్నపిల్లల మనస్తత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ వాటి గురించి మిమ్మల్ని లాంగ్ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పాఠ్య భాగంలో నుంచి సందర్భ సహిత వాక్యాలు మనం చూసినట్లయితే, నీకొక మంచి బొయ్యమ్ము నిన్ను బొమ్మత్తికల పోయి తెచ్చేదము అంటే ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ విధంగా అడిగినప్పుడు దీనికి ఫస్ట్ కవి పరిచయం రాయాలి. కవి పరిచయం అంటే ఈ పాఠ్య భాగము, ఈ వాక్యము పాల్కురికి సోమనాథుడిచే రచింపబడిన బసవపురాణంలోని తృతీయాశ్వాసంలో నుంచి గ్రహించబడిన గొడగూచి కథ అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడిందని. తర్వాత సందర్భం, గొడగూచి తండ్రి శివదేవుడు నిత్యం ఆ గ్రామంలో ఉండే శివుడికి కుంచెడు పాలను ఆరగింపుగా పెడుతున్నప్పుడు ఒకనాడు ఆ శివదేవుడు భార్యతో ఊరికి పోతూ ఆ పాపకు ఆ శివలింగానికి కుంచెడు పాలను నైవేద్యంగా పెట్టమని చెప్పిన సందర్భంలోనిది. తర్వాత వ్యాఖ్య, శివదేవుడు భార్యతో పొరుగురికి వెళుతూ కూడా ఆ గొడగుచ్చికి నిత్యము శివునికి పాలను అర్పణగా పెట్టమని చెప్పిన సందర్భంలోను. ఈ విధంగా మనము ఆ పాఠ్య భాగంలో మనకు తెలుగు అకాడమీలో ఇచ్చిన ఆ బుక్లోని ఆ ద్విపద పద్యాలన్నింటినీ ఏ లైన్లో ఇచ్చినా కానీ మీరు దానికి పాఠ్యభాగ సందర్భం కవి పరిచయం రాయాలి. తర్వాత ఏ సందర్భంలో ఆ లైన్ మనల్ని అడిగాడు, తర్వాత దాన్ని కొంచెం వ్యాఖ్యానిస్తూ రాసినట్లయితే మంచి మార్కులు పొందుతారు. ఈ పాఠ్య భాగంలో ఇక మనకు చూసినట్లయితే ఇంకా సందర్భ సహిత వాక్యాల తర్వాత మనకి కొన్ని సందులు ఈ పాఠ్య భాగానికి సంబంధించి సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత అత్వసంధి అంటే దీంట్లో తెలుగు సందులు ఇవి అడుగుతాడు. దీంట్లో పాఠ్యభాగ సందర్భాన్ని దీంట్లో మనకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. అంటే ఈ ఊరులకు సవర్ణాచ్యులు పరమగునప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అంటే ఇచ్చిన వర్డ్లో దీర్ఘం అనేది కనిపిస్తుంది మనకు. ఈ ఊరులకు సవర్ణాచ్యులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయని సవర్ణ దీర్ఘ సంధి సూత్రం రాసి వాటిని విడదీసి సంధి పేరు రాయాలి. తర్వాత కొన్ని తెలుగు సంధులు కూడా ఈ పాఠ్య భాగానికి సంబంధించి ఉన్నాయి. అత్వసంధి అంటే అత్తునకు సంధి బహుళముగా నగు, ఉదాహరణకి ఒక్కింత, ఒక్క ప్లస్ ఇంత అనేది ఇట్లా. తర్వాత ఇత్వ సంధి అడుగుతాడు. దీంట్లో ఏ మ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు అనే సూత్రం రాసి గుడికేగి, గుడికి ఇన్ ప్లస్ ఏగి అనేది ఇత్వ సంధి. తర్వాత ఉత్వ సంధి చూసినట్లయితే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు అనే సూత్రం రాసి పొరుగురికి, పొరుగు ప్లస్ ఊరికి అనే అట్లా విడదీసి ఉత్వ సంధి సూత్రం రాయాలి. తర్వాత గసడదవా దేశ సంధి అంటే ప్రథమము మీది పరుషములకు గసడదవలు ఆదేశంగా బహుళముగా నగును. అంటే పుంపు పోయి అంటే పుంపు ప్లస్ పోయి అనేది అట్లా గసడదవా దేశంది. తర్వాత చూసినట్లయితే త్రిక సంధి చూసినట్లయితే మనకు ఏ అనే సర్వనామాలకు త్రికములు అంటాము. అయితే త్రికము మీది అసంయుక్తమగు హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు అంటే దిరుక్తంబుకు హల్లు పరమవునప్పుడు అచ్చిక దీర్ఘమునకు హ్రస్వంబులగుననే. ఇవి అత్తరి, ఆ ప్లస్ తరి అనేది త్రిక సంధి. అంటే ఏ అనే అక్షరములు వస్తాయి దీంట్లో త్రిక సంధికి. తర్వాత చూసినట్లయితే దిరుక్త టకారాదేశ సంధి అంటే కురు చిరు కడు నడు నిడు శబ్దంబులకు రడలకు అచ్చు పరమగునప్పుడు దిరుక్త టకారం అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కట్టుగ్రహము, కడు ప్లస్ ఉగ్రము కట్టుగ్రహము అని దిరుక్త టకారాదేశ సంధి గురించి రాయాలి మీరు. తర్వాత పుంపాదేశ సంధికి చూసినట్టయితే కర్మధారమ్యులందు మువర్ణంబునకు పుంపులగును అనే ఈ సూత్రం రాసి నిక్కంపు, నిక్కంపు ఆకలి అంటే నిక్కంపు టాకలి, నిక్కము ప్లస్ ఆకలి నిక్కంపు టాకలి ఇది టుగాగమ సంధి. ఇక చూసినట్లయితే ఆమ్రేడిత సంధి అంటే అందందుకు ప్రభుతులు యథాప్రయోగంబు గ్రాహ్యంబులు అంటే చెర ప్లస్ చెర చెచ్చెర అనేది ఇవి. తర్వాత దీని ఈ పాఠ్య భాగంలో మనకి ద్వితీయ సమాసాలు చూసుకున్నట్లయితే ద్వితీయ తత్పురుష సమాసము, తర్వాత తృతీయ తత్పురుష, షష్ఠి తత్పురుష, ఇక మనం చూసినట్లయితే సప్తమి తత్పురుష, ఇలా మనకి ఈ సమాసాలకు సంబంధించిన ఈ సూత్రాలను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ ఇచ్చిన వాక్యము దానికి సమాసం రాయమన్నప్పుడు ఈ సమాసాలు సందులు ఇవి రాసుకోవాలి. ఇది మనకు గొడగూచి అనే పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగం ద్వారా మనకు ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్, తర్వాత మనకు సందులు సమాసాలు ఇవి, తర్వాత పాఠ్యభాగ సందర్భ సహిత వాక్యాలు అడుగుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్రిపేర్ కాండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఫస్ట్ సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.